చెప్పుకోవాల్సిన అంశం ఏంటి? రసాయన సమీకరణాలు తుల్యం చేయడానికి కొన్ని ఉదాహరణల సహాయంతో ఎలా తుల్యం చేస్తాం సమీకరణాన్ని, తుల్యం చేయాల్సినటువంటి అవసరం ఏముందనే విషయాన్ని గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఇక్కడ ఒక ఉదాహరణ సమీకరణాన్ని తీసుకున్నాం. ఏమని ఇచ్చాడు చూడండి ఒకసారి. ప్రోపేన్ వాయువును ఆక్సిజన్ సమక్షంలో మండించాడు. ప్రోపేన్ అనేది ఒక శిలాజ ఇంధనం, హైడ్రోకార్బన్ కలిగినటువంటి ఒక ఇంధనం, మండే స్వభావం ఉండేటువంటి లక్షణం ఉండేటువంటి ఇంధనంగా మనం గుర్తుంచుకోవాలి. ప్రోపేన్, ఈ ప్రోపేన్ యొక్క ఫార్ములా చూడండి C3H8. ఈ ప్రోపేన్ వాయువును ఆక్సిజన్ సమక్షంలో చర్యజరిపినప్పుడు, మండించినప్పుడు ఏం జరుగుతుంది, క్రియాజన్యంగా ఏమైపోతాయి, అలా ఏర్పడేటువంటి ఆ చర్యకు సంబంధించి సమీకరణం రాయండి. ఆ సమీకరణాన్ని తుల్యం చేయండి అని మీకు పరీక్షలో అడిగే అవకాశం ఉంది. అంటే ప్రోపేన్ వాయువును ఆక్సిజన్ సమక్షంలో మండించినప్పుడు ఏర్పడే క్రియాజన్యాలు తెలుపుతూ సమీకరణ రూపంలో రాస్తూ ఆ సమీకరణాన్ని తుల్యం చేసేటువంటి సోపానాల గురించి వివరించండి అని అనే అవకాశం ఉంది. కాబట్టి మనం ఈరోజు ఇప్పుడు మనం తెలుసుకుంటున్నది ప్రోపేన్ వాయువును ఆక్సిజన్ సమక్షంలో మండించడం గురించి నేర్చుకుంటాం. మనకు సోపానాలు దీంట్లో 4 రకాలుగా ఉంటాయి. అందులో మొదటి సోపానం ఏంటి? ఆ చర్యలో పాల్గొనేటువంటి క్రియాజనకాలు, ఏర్పడేటువంటి క్రియాజన్యాలను ఫార్ములాల సాంకేతికాల రూపంలో రాస్తూ మనం మొదటి సమీకరణం ఏదైతే రాస్తామో దాన్ని ప్రాథమిక సమీకరణంగా పిలుస్తుంది. అలాంటి సమీకరణాన్ని మనం మొదలుగా తెలియజేయాలి. ప్రోపేన్, ఆక్సిజన్ ఇవి రెండు క్రియాజనకాలుగా ప్రవర్తిస్తాయి. ప్రోపేన్ ఫార్ములా C3H8, ఆక్సిజన్ ఫార్ములా O2. కాబట్టి ఈ రెండింటిని మనం క్రియాజనకాలుగా గుర్తించి వాటి మధ్యలో పూర్తి గుర్తులు వాడుతూ ఉంటామనే విషయం కూడా తెలుసుకుంటాం. ఈ రెండింటి మధ్య చర్య జరగడం వల్ల మనకి ఏర్పడేటువంటి క్రియాజన్యాలు ఏమైనటువంటి CO2 కార్బన్ డైఆక్సైడ్ తో పాటు నీరు H2O ఏర్పడుతుంది. ఇది క్రియాజన్యం. అయితే ఈ చర్యకు సంబంధించినటువంటి క్రియాజన్యాలను మనం కూడా తెలుసుకున్నాం. ఇలా మొదటగా ఆ చర్యలో పాల్గొనేటువంటి క్రియాజనకాలను, చర్యలో ఏర్పడేటువంటి క్రియాజన్యాలను వారి ఫార్ములాల రూపంలో రాస్తూ తెలియజేసే సమీకరణాన్ని మనం ఏ సమీకరణంగా పిలుస్తాము? ప్రాథమిక రసాయన సమీకరణం కూడా తెలియజేస్తాం. ఈ ప్రాథమిక రసాయన సమీకరణం తుల్యంగా ఉండదు, తుల్యం చేయబడింది కాదు, తుల్యం కాని రసాయన సమీకరణంగా కూడా ప్రాథమిక సమీకరణాన్ని గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత మనం రెండో సోపానంలో ఏం చేస్తామని చెప్పుకున్నాను? సరైనటువంటి ఒక గుణకం సహాయంతో క్రియాజనకాల వైపు కానీ క్రియాజన్యాల వైపు కానీ పరమాణువుల యొక్క సంఖ్యను పోల్చి చూడాలి. అలా పోల్చి చూస్తూ ఎటువైపైతే గుణకాలు మనకు పరమాణువుల సంఖ్య తక్కువగా ఉందో ఆ వైపుగా సరైనటువంటి గుణకం సహాయంతో గుణిస్తూ, ఎక్కడ గుణించాలి? ఆ ఫార్ములానికి సాంకేతికానికి ముందు వైపుగా సరైన గుణకం చేత గుణించి ఎటువైపుగా మూలకాల సంఖ్య పరమాణు సంఖ్య సమానంగా ఎటువైపుగా గుణిస్తూ పరమాణు సంఖ్యను తుల్యం చేయాల్సిన అవసరం రెండో సోపానంలో సరైన గుణకాన్ని తీసుకొని చేయాలి. ఇక్కడ మీరు తీసుకునేటువంటి ఫార్ములా ఏమవుతుందండి? ప్రోపేన్ C3H8, ఆక్సిజన్ O2, ఆ చర్యలో కలిగినటువంటి క్రియాజన్యాలు కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరు. ఈ సమీకరణాన్ని మళ్ళీ రాసుకున్న తర్వాత సరైన గుణకం ఎన్నుకునే సమయంలో ఒకసారి క్రియాజనకాల వైపు పరమాణు సంఖ్య, క్రియాజన్యాల వైపు పరమాణు సంఖ్య ఒక పట్టికలో ఉన్నదిగా రాసుకోవడం జరిగింది. పరమాణువుల యొక్క గుర్తులు, పరమాణువుల యొక్క సంకేతాలు, క్రియాజనకాల వైపు ఎంత సంఖ్యలో ఉన్నాయి, క్రియాజన్యాల వైపు పరమాణువుల సంఖ్య ఎంతగా ఉంది అనే విషయాన్ని ఒక పట్టికలో మనగా తెలియజేస్తుంది. చూడండి, ఈ ఫార్ములాలన్నింటిలో మీరు గమనిస్తున్నటువంటి దాంట్లో ఏ మూలకాలు ఎక్కువ కనబడుతున్నాయి? కార్బన్ C, హైడ్రోజన్ H, ఆక్సిజన్ O. అలాగే క్రియాజన్యాల వైపు చూడండి, కార్బన్ ఉంది C, హైడ్రోజన్ H, ఆక్సిజన్ ఉంది O. కాబట్టి రెండు వైపులో ఉండే మూలకాలలో ఈ చర్యలో పాల్గొనే పరమాణువులు ఏమేమి ఉన్నాయి? కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. ఇప్పుడు మీరు క్రియాజనకాల వైపుగా ఎంత ఉంది వాటి యొక్క సంఖ్య చూడండి. కార్బన్ పరమాణువుల సంఖ్య ఎంతగా ఉంది? ఈ కింద ఇవ్వబడినటువంటి ఈ నంబర్ మనకు ఆ పరమాణువుల సంఖ్య ఎన్ని ఉన్నాయనే విషయం తెలియదు. కాబట్టి కార్బన్ ఎన్నిగా ఉన్నాయి? 3. అదేవిధంగా హైడ్రోజన్ పరమాణువుల సంఖ్య ఎంతగా ఉంది? 8. ఆక్సిజన్ పరమాణువుల సంఖ్య ఎంతగా ఉంది? 2. ఇది క్రియాజనకాల వైపునటువంటి మూలకాల యొక్క పరమాణువుల సంఖ్య. అదేవిధంగా క్రియాజన్యాల వైపు గమనించండి, కార్బన్ పరమాణు సంఖ్య
ఒకటి. ఆక్సిజన్ మూలకాలు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2. ఇక్కడ కూడా ఏమి లేదంటే 1 అని అర్థం. కాబట్టి మొత్తం ఆక్సిజన్ పరమాణు సంఖ్య ఎంతగా ఉంది? ఇక్కడ 3. హైడ్రోజన్ పరమాణు సంఖ్య ఎంతగా ఉంది? 2. చూడండి సార్, క్రియాజనకాల రాష్ట్రం కార్బన్ పరమాణు సంఖ్య క్రియాజనకాల 3గా ఉంటే క్రియాజనకాల 1గా ఉంటాయి. హైడ్రోజన్ పరమాణులు క్రియాజనకాల 8గా ఉంటే అదే క్రియాజనకాల 2గా ఉంటాయి. ఆక్సిజన్ పరమాణు మూలకాలు క్రియాజనకాల 2గా ఉంటే క్రియాజనకాల 3గా ఉంటాయి. చూడండి, ఇందులో మూలకాల సంఖ్య సమానంగా ఉందా? లేదు. అంటే మనం మొదటగా రాసిన ప్రాథమిక సమీకరణంలో మూలకాలు తుల్యంగా ఉండవు. కాబట్టి ఈ మూలక పరమాణుల సంఖ్యను తుల్యం చేయడం కోసం సరైనటువంటి గుణకాన్ని ఈ రెండవ సోపానంలో మనం ఉపయోగించుకొని ఇచ్చాలి. దానికోసం చూడండి, హైడ్రోజన్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 8గా ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి 2గా ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం ఏం చేస్తాము? 4 చేత గుణిద్దాం. ఎటువైపు గుణిద్దాము? ఇక్కడ 8గా ఉన్నాయి, ఇక్కడ 2గా ఉన్నాయి. అంటే ఇక్కడ 8 కావాలి కాబట్టి హైడ్రోజన్ మూలకాలు వీటితో సమానంగా కావాలి కాబట్టి ఈ హైడ్రోజన్ మూలకం ముందు 4 చేత గుణించడం జరిగింది. గుణకం చేత గుణించడం జరిగింది. 4 గంటల 8 హైడ్రోజన్లకు హైడ్రోజన్ పరమాణులు సరిపోయాయి. అదేవిధంగా ఇప్పుడు ఆక్సిజన్ చూడండి 2గా ఉన్నాయి, కానీ ఇక్కడ ఆక్సిజన్ ఉన్నాయి 2. ఇది ఒకటి 2 ప్లస్ ఇవి 4 వచ్చాయి. ఈ 4 అనే గుణకము ఆక్సిజన్ కూడా సమానంగా గుణిస్తుంది. కాబట్టి ఆక్సిజన్ పరమాణులు ఇక్కడ 4 అయ్యాయి, ఇక్కడ 2 ఉన్నాయి. మొత్తం ఎన్నిగా ఉన్నాయి? 6గా ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చేస్తారు? ఈ 6గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం దాంట్లో కార్బన్ పరమాణు సంఖ్య కూడా గమనించండి. ఎన్నిగా ఉన్నాయి? 3గా ఉన్నాయి. ఇక్కడ 1గా ఉంది కాబట్టి 3 చేత గుణించడం జరిగింది. చూడండి, కార్బన్ పరమాణు సంఖ్య 3, ఇక్కడ 3 చేత గుణించడం వల్ల కార్బన్ పరమాణు సంఖ్య ఎంత సమానమైంది? 3కి సమానమైంది. మరి ఇప్పుడు ఆక్సిజన్ అనేది ఒకసారి చూడండి, ఇక్కడ ఆక్సిజన్ 4, ఇక్కడ 3 × 2 ఎన్ని? 6. ఆక్సిజన్ ఎన్ని ఉన్నప్పుడు 3 × 2 6, 6 ప్లస్ ఇవి 4. మొత్తంగా ఎన్నిగా ఉన్నాయి? ఆక్సిజన్ పరమాణులు 10గా ఉంది. మరి ఇక్కడ ఎన్నిగా ఉన్నాయి? క్రియాజనకాల వైపు 2 మాత్రమే ఉన్నాయి. 10 కావాలంటే ఎంత గుణించాలి? 5 గుణకం చేత గుణించాలి. చూడండి సరే, 5 గంటల 10 ఆక్సిజన్లు, ఇక్కడ 3 గంటల 6 ప్లస్ ఇవి 4. కాబట్టి ఆక్సిజన్ అనేది ఇక్కడ సైడ్ ఇక్కడ 10గా ఉన్నాయి, ఇక్కడ కూడా 5 చేత గుణించడం వల్ల ఇక్కడ చూడండి 10 అయ్యాయి. సరే మళ్ళీ ఒకసారి మొత్తం చూడండి, కార్బన్ పరమాణు సంఖ్య 3, ఇక్కడ కార్బన్ పరమాణు సంఖ్య 3, హైడ్రోజన్ పరమాణు సంఖ్య 8. ఇక్కడ హైడ్రోజన్ చూడండి 4 మరియు 2, 4 × 8 హైడ్రోజన్. ఆక్సిజన్ చూడండి 5 గంటల 10, ఇక్కడ 3 గంటల 6 ప్లస్ 4. కాబట్టి ఎన్నిగా ఉన్నాయి? 10గా ఉన్నాయి. అంటే మనం ఏం చేసాం? సరైన గుణకాన్ని ఉపయోగించి సమీకరణాలను తుల్యం చేయడం జరిగింది. అయితే 3వ సోపానంలో ఏం చేస్తున్నాం? కనిష్ట పూర్ణాంక గుణకాలుగా మార్చే అవకాశం ఉన్న గుణకాలను చూడాలి. మీరు ఏవైతే గుణకాలను గురించి సమీకరణం తుల్యం చేశామో 2వ సోపానంలో, ఆ గుణకాలు మరింత కనిష్టంగా మరింత చిన్నగా చేసేటువంటి గుణకాలుగా మార్చే అవకాశం ఉందని గమనించండి. చూడండి, ఈ ప్రోపేన్ C3H8 ముందు ఏమైనా గుణకం ఉందా? ఏమీ లేదు. ఏమీ గుణకం లేనట్లయితే ఆ గుణకం ఎంత అన్నట్టు 1గా ఉంది. ఇక్కడ గుణకం ఎంత ఉంది? 1. ఇక్కడ గుణకం ఎంత ఉంది? 5. ఇక్కడ గుణకం ఎంత ఉంది? కార్బన్ డైఆక్సైడ్ 3గా ఉంది. అదే నీటి అణువు గుణకం ఎంతగా ఉంది? 4. చూడండి, ప్రోపేన్ ముందు ఏమి గుణకం లేదు అంటే గుణకం ఎంత ఉన్నట్టు? 1గా ఉంది అనుకోవాలి. ఇక్కడ గుణకం 1, ఇక్కడ ఆక్సిజన్ ముందు గుణకం 5, కార్బన్ డైఆక్సైడ్ ముందు గుణకం 3, నీటి అణువు ముందు గుణకం 4. అంటే గుణకాలు ఎన్ని వచ్చాయి? 1, 5, 3, 4. 1, 5, 3, 4. ఈ 4 గుణకాలు కూడా ఒకే నంబర్, ఒకే అంకె చేత భాగించబడాలి. అలా భాగించబడే అవకాశం లేదు. 5 కానీ 3 కానీ ఒకే అంకెలో పోవు. కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి గుణకాలను పోల్చుకొని అవి మరింత కనిష్టంగా ఒక నంబర్ చేత భాగించబడేటట్టుగా ఉంది, చిన్నగా కనిష్టంగా మార్చబడుతుంటేనే కనిష్ట పూర్ణాంకంగా మార్చాలి. ఒకవేళ అలా మార్చడానికి వీలు లేకపోతే అదే గుణకాలు, ఆ గుణకాలు ఏవైతే ఉన్నాయో అదే గుణకాలు కనిష్ట పూర్ణాంక గుణకాలుగా మనం భావించాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఆ గుణకాలను ఏం చేస్తాం? ఇక్కడ 1 ప్రోపేన్ ముందు, ఆక్సిజన్ ముందు 5, కార్బన్ డైఆక్సైడ్ గుణకం 3, నీటి అణువు గుణకం 4. ఈ గుణకాలను మనం ఇంకా చిన్నగా చేయడానికి, కనిష్టంగా మార్చడానికి అవకాశం లేదు. కాబట్టి ఆ ఉన్న గుణకాలను మనం కనిష్ట పూర్ణాంక గుణకాలుగా భావించాలి. ఒకవేళ ఇక్కడ 1 రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం చెప్పడం కోసం ఇక్కడ 1 రాయడం జరిగింది. ఫార్ములా రాసినప్పుడు ఇలా 1 అనే గుణకాన్ని మనం ముందు ఉంచాల్సిన అవసరం లేదు.
క్రియాజన్యాల వైపు వాటి యొక్క సంఖ్య. పరమాణు కార్బన్లు, హైడ్రోజన్, ఆక్సిజన్. చూడండి ఒకసారి తుల్యం చేయబడినటువంటి సమీకరణం ఏదైతే గరిష్టంగా మార్చామో దాంట్లో నుంచి ఈ పట్టికను మనం నమోదు చేస్తాం. కార్బన్ పరమాణులు ఉన్నాయి క్రియాజన్యాల వైపు 3గా ఉంది. క్రియాజన్యాల వైపు కూడా ఎన్ని ఉన్నాయి? కార్బన్ పరమాణుల సంఖ్య 3. హైడ్రోజన్ పరమాణుల సంఖ్య చూడండి క్రియాజన్యాల వైపు 8గా ఉంది. క్రియాజన్యాల వైపు కూడా చూడండి 4 ఇంకా 8. హైడ్రోజన్ పరమాణులు 8గా ఉంది. ఆక్సిజన్ పరమాణులు చూడండి 5 ఇంకా 10. క్రియాజన్యాల వైపు 10గా ఉంది. క్రియాజన్యాల వైపు చూడండి 3 ఇంకా 6 ప్లస్ 4 అనేది 10గా ఉంది. చూడండి ఇంతకుముందు పట్టికలో కార్బన్లు, హైడ్రోజన్ల వైపు, ఆక్సిజన్ వైపు ఉన్నటువంటి సంఖ్యలో తుల్యం లేదు. కానీ 4వ సోపానం వచ్చేసరికి కార్బన్ పరమాణుల సంఖ్య, హైడ్రోజన్ పరమాణుల సంఖ్య, ఆక్సిజన్ పరమాణుల సంఖ్య తుల్యంగా సమానంగా ఈ పట్టిక రూపంలో మీరు గమనించగలరు. కాబట్టి ఒక సమీకరణంలో ఒక చర్యను మనం సమీకరణంలో రూపంలో రాస్తూ తుల్యం చేయాలి అంటే ఈ 4 సోపానాల ఆధారంగా చేస్తూ పోతే మనం సులభంగా సమీకరణాన్ని తుల్యం చేయగలం. ఇదే విషయాన్ని మరికొన్ని ఉదాహరణలు మీకు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మీరు మీ ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయాలి. అందులో మీరు నోట్ చేసుకోగలరు. ఏమైంది? హైడ్రోజన్ ఆక్సిజన్ సమక్షంలో చర్య జరిగినప్పుడు హైడ్రోజన్ ఆక్సిజన్తో జరిగేటువంటి చర్యను సమీకరణం రాస్తూ ఆ సమీకరణాన్ని తుల్య చేసే సోపానాల పద్ధతిలో రాయండి. హైడ్రోజన్ వాయువు ఆక్సిజన్తో జరిగేటువంటి చర్యను ఆ చర్యను సమీకరణ రూపంలో రాస్తూ తుల్యం చేయండి, తుల్య సమీకరణాన్ని రాయండి. అదే నేను ఇంకో ఉదాహరణ ఇవ్వడం జరుగుతుంది మీకు. ఐరన్ ఆక్సైడ్ అల్యూమినియం లోహంతో చర్య జరగడం వల్ల ఇనుము ఏర్పడుతుంది, అల్యూమినియం ట్రై ఆక్సైడ్ ఏర్పడుతుంది. అల్యూమినియం ట్రై ఆక్సైడ్ ఏర్పడేటువంటి క్రియాజన్యాలు. ఈ చర్యకు సంబంధించినటువంటి సమీకరణం రాస్తూ దాన్ని కూడా తుల్యం చేయండి. మీకు ఒక ఉదాహరణ సాయంతో ప్రొపేన్లో ఆక్సిజన్ సమక్షంలో మండించినటువంటి చర్యకు సంబంధించినటువంటి సమీకరణం ఎలా తుల్యం చేయాలో చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని పరిశీలించి మీరు మరికొన్ని 2 ఉదాహరణ సాయం చేసినటువంటి చర్య సమీకరణాలను మీరు దాటిని చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయాలు మీరు ఉదాహరణను నోట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఈ రసాయన సమీకరణం సంబంధించి మరికొన్ని అదనపు సమాచారం గురించి మనం ఇక్కడ నేర్చుకుంటాం. ఏమని చెప్తాము? ఈ రసాయన సమీకరణలో మనకు కొన్ని అంశాలు తెలియజేస్తాయి. అందులో మొదటిది భౌతిక స్థితి. ఒక పదార్థం క్రియాజనకంగా ఉండొచ్చు, క్రియాజన్యంగా ఉండొచ్చు. ఆ పదార్థాలు పాల్గొనేటువంటివి, ఏర్పడేటువంటివి, వాటి యొక్క స్థితుల గురించి మనం తెలుసుకోవాలి. చూడండి కొన్ని పదార్థాలు ఘన స్థితిలో ఉంటాయి. వాటికి గా అనేటువంటి అక్షరం చూపించి. ద్రవ స్థితిలో ఉండే పదార్థాలు ఉంటాయి. వాటిని ద్ర అనే పదార్థం అక్షరంతో చూపిస్తుంది. వాయు స్థితిలో ఉంటాయి. వాయు స్థితిలో ఉండే పదార్థాలకు వా అని రాస్తూ లేదా ఆరోమా బాణం పై వైపుగా ఉండే విధంగా కూడా మనం దాన్ని తెలియజేయాలి. జల ద్రావణాల స్థితిలో ఉంటాయి. వాటికి జ ద్రా అనే అక్షరంతో చూపిస్తుంది. జ ద్ర అంటే జల ద్రావణాలు. అవక్షేపాలు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి చర్యలో కూడా. కాబట్టి అవక్షేపం ఉన్నటువంటి పదార్థానికి పాల పక్కలో ఆరోమాను తలకిందుగా సూచించాలి. కాబట్టి కొన్ని అంశాలను మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం. అదేవిధంగా ఇంకొక భౌతిక స్థితికి సంబంధించి ఒక చర్య సమీకరణాన్ని కూడా ఉదాహరణ ఇవ్వడం జరిగింది. ఐరన్ ఆక్సైడ్ Fe2O3. ఐరన్ ఆక్సైడ్ ఫార్ములా Fe2O3. అల్యూమినియం సంకేతం ఏంది? Al. ఐరన్ ఆక్సైడ్ తోటి అల్యూమినియం చర్య జరపడం వల్ల ఆ చర్య జరిగిన తర్వాత ఐరన్ ఇనుము లోహంగా ఏర్పడుతుంది, ఫెర్రస్ Fe. దాంతో పాటు అల్యూమినియం ట్రైఆక్సైడ్ Al2O3 అల్యూమినియం ట్రైఆక్సైడ్ గా మనకు ఏర్పడుతుంది. ఈ అల్యూమినియం ట్రైఆక్సైడ్ ఐరన్ క్రియాజన్యాలుగా ప్రవర్తిస్తాయి. ఐరన్ ఆక్సైడ్ అల్యూమినియం క్రియాజనకాలుగా చర్యలో పాల్గొంటుంది. ఈ చర్య జరిగిన తర్వాత సమీకరణం తుల్యం చేయబడి ఉంది. ఇది ఆల్రెడీ చూడండి. ఐరన్ లోహ మూలకాలు ఉన్నాయి, 2గా ఉంటాయి. ఇక్కడ 2 చేత గుణించడం జరిగి 2 ఐరన్ మూలకాలుగా తుల్యం చేయడం జరిగింది. ఆక్సిజన్ పరమాణు మూలకాలు ఉన్నాయి, క్రియాజనకాల వైపు 3గా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఆక్సిజన్ పరమాణు మూలకాలు 3గా ఉన్నాయి. ఇక్కడ అల్యూమినియం మూలకాలు ఉన్నాయి, క్రియాజన్యాల వైపు 2 ఉంది భాగాలు. ఇక్కడ మాత్రం 1గా ఉంది. దాన్ని 2 చేత గుణకం చేత గురించి తుల్యం చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ స్థితులు చూడండి. మనం భౌతిక స్థితి గురించి చెప్పుకుంటున్నాం కదా. ఐరన్ ఆక్సైడ్ ఘన స్థితిలో ఉంటుంది కాబట్టి అల్యూమినియం లోహం కాబట్టి ఘన స్థితిలో ఉంటుంది. ఐరన్ ఇనుము కూడా లోహంగా ఉంటుంది కాబట్టి ఘన స్థితిలో ఉంటుంది. కాబట్టి అల్యూమినియం ట్రై ఆక్సైడ్ ఘన స్థితిలో ఉంటుంది
ఉష్ణోగ్రతలో జరిగే మార్పు. అంటే ఈ ఉష్ణోగ్రతలో అంటే అర్థమైంది కొన్ని చర్యలు మనం ఇంతకుముందు తరగతిలో కూడా నేర్చుకున్నాం. కొన్ని చర్యలు ఉష్ణాన్ని గ్రహించుకోవడం ద్వారా చర్య జరపడం ప్రారంభిస్తే మరికొన్ని చర్యలు కూడా ఉష్ణం విడుదలవుతూ చర్య జరుగుతుంది. అంటే ఉష్ణగ్రాహక చర్యలు, ఉష్ణమోచక చర్యలని మనం ఈ ఉష్ణోగ్రతలో జరిగే మార్పుల ఆధారంగా రెండు రకాల చర్యల గురించి చెప్పుకుంటాం. ఉష్ణగ్రాహక చర్యలు ఉష్ణాన్ని గ్రహించుకోవడం ద్వారా జరిగే చర్యలు, ఉష్ణమోచక చర్యలు చర్య జరిగిన తర్వాత క్రియాజన్యాలు ఏర్పడుతున్న ఉష్ణం విడుదలయ్యేటువంటి చర్యలు. ఇక్కడ మనకు చర్య సమీకరణాలకు ఉదాహరణ ఇవ్వడం జరిగింది. నైట్రోజన్ N2 ఆక్సిజన్ వాయువు O2తో చర్య జరిపి నైట్రిక్ ఆక్సైడ్ NO నైట్రిక్ ఆక్సైడ్ అనేటువంటి వాయువును ఏర్పరుస్తుంది. వీటి భౌతిక స్థితులు రాయడం చూడండి. నైట్రోజన్ వాయువు కాబట్టి అక్షరంతో చూపించడం జరిగింది. ఆక్సిజన్ కూడా వాయువు స్థితిలో ఉంటుంది కాబట్టి అక్షరంతో చూపించడం జరిగింది. నైట్రిక్ ఆక్సైడ్ వాయువు కాబట్టి వాయువు చేత సూచించడం జరిగింది. ఈ చర్యను కూడా తుల్యం చేయడం జరిగింది. నైట్రోజన్ పరమాణు మూలకాలు రెండుగా ఉన్నాయి, ఆక్సిజన్ పరమాణు మూలకాలు కూడా రెండుగా ఉన్నాయి. ఇక్కడ NO అనే ఫార్ములా ఉంది. అంటే నైట్రోజన్ ఒకటి ఆక్సిజన్ ఒకటిగా ఉంటాయి. దాన్ని మనం రెండు అనే కనుక చేత గురించి నైట్రోజన్ పరమాణులు రెండుగా మారుతాయి, ఆక్సిజన్ పరమాణులు కూడా రెండుగా మారుతూ సమీకరణం తుల్యం చేయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ మీకు -Q అనే అక్షరం రాయడం జరిగింది. దీని అర్థం ఏంటంటే ఈ రుణ సంజ్ఞ Q అనే విషయం మీకు ఉష్ణ శక్తిని తెలియజేస్తుంది. ఈ ఉష్ణ శక్తి అనేది ఇక్కడ మైనస్ రూపంలో ఉంది అంటే ఈ చర్యలో ఉష్ణం గ్రహించబడింది. క్రియాజన్యాల వైపుగా రాసేటువంటి ఉష్ణంలో ధన సంజ్ఞ ఉందా రుణ సంజ్ఞ ఉందా గుర్తుంచుకోవాలి. రుణ సంజ్ఞగా ఉండేటువంటి ఉష్ణం గుర్తు కనుక ఉన్నట్లయితే ఈ చర్య ఉష్ణాన్ని గ్రహించుకోవడం ద్వారా క్రియాజనకాలు చర్యలో పాల్గొన్నాయి అనే విషయం గుర్తుంచుకోవాలి. ఉష్ణమోచక చర్యల లోపల కార్బన్ ఆక్సిజన్తో చర్య జరిపి కార్బన్ డైఆక్సైడ్ మరియు ఉష్ణాన్ని విడుదల చేస్తుంది అనేటువంటి ఒక చర్యా సమీకరణం రాయడం జరిగింది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఇందులో కార్బన్ C సంకేతం, ఆక్సిజన్ O2 చర్య జరగడం వల్ల కార్బన్ డైఆక్సైడ్గా ఏర్పడుతుంది. ఇక్కడ కార్బన్ యొక్క స్థితి చూడండి ఘనస్థితి, ఆక్సిజన్ యొక్క స్థితి వాయుస్థితి, కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడినటువంటి విడుదలయ్యే వాయువు కార్బన్ డైఆక్సైడ్ వాయుస్థితి. కాబట్టి వీటి యొక్క స్థితులను కూడా తెలియజేయడం జరిగింది. దీంతోపాటు మీకు ఇక్కడ +Qగా రాయడం జరిగింది. ఇక్కడ Q అనేది ఉష్ణ శక్తిని తెలియజేస్తుంది. ఇక్కడ +Q అని రాయడానికి అర్థమైందంటే ఈ చర్య సమీకరణంలో చర్య విడుదలైన తర్వాత ఉష్ణ శక్తి విడుదలవుతుంది అనే విషయాన్ని ఇక్కడ ప్లస్ దాని గుర్తు తెలియజేస్తుంది. అదే ఇంతకుముందు చర్యలో మనము నైట్రోజన్ ఆక్సిజన్ మధ్య చర్య జరిగితే నైట్రిక్ ఆక్సైడ్ ఏర్పడుతుంది. ఈ చర్యలో -Q అని రాయడం జరిగింది. అంటే ఈ చర్యలో ఉష్ణం గ్రహించబడింది అనే విషయాన్ని మనం ఇక్కడ రుణ గుర్తుతో తెలియజేస్తాము. అక్కడే అదే కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడేటువంటి చర్య లోపల ఉష్ణం విడుదలవుతుంది కాబట్టి +Q ధన సంజ్ఞ రుణ సంజ్ఞను మీరు గుర్తును అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. -Qగా ఉంటే క్రియాజన్యాల వైపు ఆ చర్య ఉష్ణగ్రాహక చర్య అని, క్రియాజన్యాల వైపు +Q అనేటువంటి ఉష్ణశక్తిని తెలియజేసి ఇది ఉష్ణమోచక చర్యగా మీరు గుర్తుంచుకోవాలి. అలాగే కొన్ని రకమైనటువంటి చర్యల లోపల వాయువులు కూడా విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. అలా వాయువులు కనుక విడుదలైనట్లయితే వాటికి యారో మార్క్ పై వైపున బాణం గుర్తు దిశను ఆ ఫార్ములా ముందు ఆ వాయువు పదార్థాల ముందు సూచించాల్సిన అవసరం పైవైపుగా ఉంటుంది. ఇక్కడ ఒక చర్యా సమీకరణం ఉదాహరణకి ఇవ్వడం జరిగింది. జింక్ Zn, సల్ఫ్యూరిక్ ఆమ్లం H2SO4, సల్ఫ్యూరిక్ ఆమ్లం H2SO4. ఈ చర్యా సమీకరణంలో సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్య జరిపి మనకి ఏమేర్పడుతుంది చూడండి, జింక్ సల్ఫేట్ ZnSO4తో పాటు H2 హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తుంది. జింక్ యొక్క స్థితి ఘనస్థితి, సల్ఫ్యూరిక్ ఆమ్లం ద్రవస్థితిలో ఉంటుంది కాబట్టి జింక్ సల్ఫేట్ ద్రవస్థితిలో ద్రావణంగా ఉంటుంది కాబట్టి హైడ్రోజన్ వాయువు స్థితిలో ఉంటుంది కాబట్టి ఈ హైడ్రోజన్ వాయువుకి యారో మార్క్ పైవైపుగా సూచించాల్సిన అవసరం ఉంది. ఏ చర్యలో అయినా వాయువులుగా ఉంటే ఆ చర్యా సమీకరణంలో ఆ ఫార్ములా ముందు యారో మార్క్ పైవైపుగా చూపించడం అవకాశం ఉంది. తర్వాత కొన్ని చర్యలు అవక్షేపాలను ఏర్పరిచేటువంటి చర్యలుగా కూడా ఉంటాయి. ఈ అవక్షేపం అనేటువంటి విషయం గురించి మనం చదువుకున్నాం. చర్య జరిగిన తర్వాత క్రియాజన్యాలుగా ఏర్పడతాయి. ఆ ఏర్పడేటువంటి కొన్ని పదార్థాల్లో క్రియాజన్యాలు అడుగులో ఆ పాత్రలో మిగిలి ఉండేటువంటి పదార్థంగా ఉండే వాటిని అవక్షేపాలు అంటాం. ఈ అవక్షేపం అనేటువంటి పదార్థ ఫార్ములాకి ఈ యారో మార్క్ కింది వైపుగా బాణం గుర్తును సూచించాలి. ఇలా యారో మార్క్ కింది వైపుగా సూచించినటువంటి ఆ పదార్థం యొక్క లక్షణం అది అవక్షేపం అని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చర్యా సమీకరణాన్ని ఉదాహరణగా చూడండి. సిల్వర్ నైట్రేట్ AgNO3
సిల్వర్ నైట్రేట్ ఏంది AgNO3 ఫార్ములా సిల్వర్ నైట్రేట్. సోడియం క్లోరైడ్తో చర్య జరపడం వల్ల మనకు సిల్వర్ క్లోరైడ్ AgClగా మారుతుంది. దాంతోపాటు సోడియం నైట్రేట్ NaNO3గా ఏర్పడుతుంది. సిల్వర్ నైట్రేట్కి సోడియం క్లోరైడ్కి మధ్య చర్య లోపల సిల్వర్ క్లోరైడ్, సోడియం నైట్రేట్ వాటి యొక్క స్థితులు చూడండి. సిల్వర్ నైట్రేట్ యొక్క స్థితి జలద్రావణం జలద్రావణాన్ని సూచిస్తుంది. అదేవిధంగా సోడియం క్లోరైడ్ జలద్రావణ స్థితిలో ఉంటుంది. ఏర్పడేటువంటి క్రియాజన్యం సిల్వర్ క్లోరైడ్ ఘనస్థితిలో ఉంటుంది. సోడియం నైట్రేట్ జల ద్రావణ స్థితి ఇక్కడ ఏర్పడేటువంటి సిల్వర్ క్లోరైడ్ ఏదైతే ఉందో ఇది ఆ పాత్రలో అడుగులో మిగిలి ఉండే అవక్షేపం కాబట్టి ఇక్కడ దీన్ని మనం యారో మార్క్ సహాయంతో ఆ ఫార్ములా ముందు మనం చూపించాల్సిన అవసరం. ఇక్కడ అవక్షేపం ఏంది సిల్వర్ క్లోరైడ్. వాయువులకు యారో మార్క్ పైవైపుగా ఉంటే అవక్షేపాలకు యారో మార్క్ కింది వైపుగా ఉంటుంది. ఈ విధంగా మనం ఈ రసాయన చర్యల లోపల మనం తెలుసుకున్నటువంటి అదనపు సమాచారం. దీంతోపాటు మరికొన్ని రకాలైన చర్యలు ఉంటాయి. కాంతి రసాయన చర్యలు అంటే సూర్యకాంతి సమక్షంలో ఉష్ణాన్ని గ్రహించుకోవడం ద్వారా జరిగేటువంటి కొన్ని రకమైనటువంటి చర్యల లోపల ఇక్కడ మీకు చర్య సమీకరణం ఇవ్వడం జరిగింది. సిల్వర్ క్లోరైడ్ AgCl సిల్వర్ క్లోరైడ్. ఈ సిల్వర్ క్లోరైడ్ పదార్థం ఘనస్థితిలో ఉంటుంది. ఘనస్థితిలో ఉంటుంది. దీని సూర్యరశ్మి సమక్షంలో కనుక మనము కొద్ది సమయం పాటు ఉంచినట్టయితే అది ఉష్ణ వియోగం జరుగుతుంది. ఉష్ణ వియోగం జరిగి సిల్వర్ సిల్వర్గాను మరియు క్లోరిన్ వాయువుగాను విడిపోతుంది. ఇక్కడ కాంతి సూర్యకాంతి సమక్షంలో జరుగుతుంది కాబట్టి ఇది కాంతి రసాయన చర్య. సిల్వర్ క్లోరైడ్ స్థితి ఘనస్థితి, సిల్వర్ లోహ స్థితి ఘనస్థితి, క్లోరిన్ వాయు స్థితిలో ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు యారో మార్క్ పైవైపుగా చూపించాల్సిన అవసరం ఉంది. మరొకటి గుర్తుపెట్టుకోవాలి, అన్ని ఘన పదార్థాలు అవక్షేపాలు కావు. అవక్షేపాలుగా ఉండేటివి ఘనస్థితిలో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది సూర్యకాంతి సమక్షంలో జరిగింది. ఇది రెండు వైపులా జరుగుతుంది కాబట్టి ఇక్కడ బాణం గుర్తును మనం రెండు వైపులా సూచిస్తాం. అంటే చర్య పురోగామి చర్యగా ఉంటుంది, అదేవిధంగా చర్య తిరోగామి చర్యగా ఉంటుంది. ద్విగత చర్య అని కూడా మనం ఈ చర్య సమీకరణం ద్వారా గుర్తుంచుకోవచ్చు. అలాగే మరొక రకమైనటువంటి కాంతి రసాయన చర్య చూడండి. కార్బన్ డైఆక్సైడ్ CO2, నీరు H2O. కార్బన్ డైఆక్సైడ్ నీటి సమక్షంలో చర్య జరిపి సూర్యకాంతి సమక్షంలో చర్య జరుపుతుంది. అలా చర్య జరపడం వల్ల మన గ్లూకోజ్ పిండి పదార్థం ఏర్పడుతుంది. గ్లూకోజ్ అనేటువంటి పిండి పదార్థము తయారవుతుంది. ఈ గ్లూకోజ్ ఫార్ములా చూడండి C6H12O6 గ్లూకోజ్ పిండి పదార్థం తయారవుతుంది. దాంతోపాటు క్రియాజన్యంగా ఏం ఏర్పడుతుంది? ఆక్సిజన్ వాయువు విడుదలవుతుంది. ఈ చర్యను మీరు చూడగానే మీరు చెప్పవచ్చు ఇది ఏ చర్యను పోలి ఉంది? కిరణజన్య సంయోగ క్రియను పోలి ఉంది. ఈ చర్యా సమీకరణం దేనికి సంబంధించింది? కిరణజన్య సంయోగ క్రియ. ఈ కిరణజన్య సంయోగ క్రియను మొక్కల్లో మనం గమనిస్తాం. ఈ మొక్కల లోపల ఈ కిరణజన్య సంయోగ క్రియ జరిగినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ వాయువుని పీల్చుకొని నీటి వేల సాయంతో పీల్చుకొని సూర్యకాంతి సమక్షంలో నుంచి కాంతిని గ్రహించుకొని పిండి పదార్థాన్ని క్లోరోఫిల్ అంటే ఆకుపచ్చని పదార్థం, ఆకులలో ఉండేటువంటి పచ్చని పదార్థం క్లోరోఫిల్ ఉపయోగించుకొని గ్లూకోజ్ తయారీని చేసుకుంటాయి. మొక్కలు పిండి పదార్థాన్ని తయారు చేస్తూ మనకు ఏ వాయువు? ప్రాణవాయువు ఆక్సిజన్ను మనకు విడుదల చేస్తాయి. ఈ చర్య సమీకరణం కూడా మనం ఇక్కడ రాయడం జరిగింది. ఈ సమీకరణం తుల్యం ఉందా లేదా అనే విషయాన్ని ఒకసారి గమనించండి. కార్బన్ ఇక్కడ 1గా ఉంది, కానీ ఇక్కడ కార్బన్లు 6గా ఉన్నాయి. హైడ్రోజన్లు 2గా ఉన్నాయి, కానీ హైడ్రోజన్లు 12గా ఉన్నాయి. ఆక్సిజన్లు ఇక్కడ 2, 1 మొత్తం 3గా ఉంటాయి. ఇక్కడ ఆక్సిజన్లు 6, 2 8గా ఉన్నాయి. ఈ చర్య సమీకరణాన్ని తుల్యం చేయడం జరుగుతుంది. ఇక్కడ కార్బన్లను మనం మొదటగా ఏం తుల్యం చేద్దాం? హైడ్రోజన్లు చూడండి. హైడ్రోజన్లు 2గా ఉంటే ఇక్కడ 12గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ 6 చేత గుణించండి. 6 గుణకం చేత అప్పుడు ఆ హైడ్రోజన్లు ఎన్నిగా మారినాయి? 12గా మారినాయి. ఇక్కడ కూడా హైడ్రోజన్లు ఎన్నిగా ఉన్నాయి? 12గా ఉన్నాయి. తర్వాత ఆక్సిజన్ మనకు తర్వాత కార్బన్లను చూస్తే ఇక్కడ కార్బన్లు 6గా ఉన్నాయి, కానీ ఇక్కడ కార్బన్లు 1గా ఉన్నాయి. ఆక్సిజన్లు చూడండి, ఆక్సిజన్లు 6గా ఉన్నాయి, ఇక్కడ 2గా ఉన్నాయి. ఎన్నిగా అయినాయి? 8. కానీ ఇక్కడ 6 ఇవి 2 8గా ఉన్నాయి. కానీ కార్బన్ పరమాణు సంఖ్య సరిపోలేదు. కార్బన్ల పరమాణు సంఖ్య సరిపోలేదు కాబట్టి ఈ కార్బన్లను మనం ఏం చేస్తాము? గుణిస్తాం. 6 కార్బన్స్ చేత గుణకం చేత గుణిస్తే 6 కార్బన్లు 6 కార్బన్లుగా మారినాయి. తర్వాత ఆక్సిజన్ ఎన్ని లెక్క పెట్టండి? 6 2 12 ప్లస్ ఇవి 6 18గా ఉన్నాయి. క్రియాజనకాల వైపు ఉన్న ఆక్సిజన్ పరమాణుల సంఖ్య ఎంత? 12 మరియు ఇవి 6 18గా ఉంటే ఇక్కడ మాత్రం ఎన్ని ఉన్నాయి? 6 మరి ఇక్కడ 2. అంటే ఇక్కడ ఏం చేస్తారు మీరు? దీన్ని 6 చేత గుణించండి.
ఆక్సిజన్ ముందు 6 గుణకం చేత గుణిస్తేనే 6 రెంట్ల 12 మరియు ఇవి 6 18 ఆక్సిజన్ పరమాణువులు 18 ఆక్సిజన్ పరమాణువులు సరిపోయినాయి. 6 కార్బన్ మూలకాలు సరిపోయినాయి. 12 హైడ్రోజన్ పరమాణువులు 12 హైడ్రోజన్ పరమాణువులు సమీకరణం మనం తుల్యం చేయడం జరిగింది. అంటే ఏం మారింది? తుల్యం చేసిన తర్వాత 6CO2 ప్లస్ 6H2O గివ్స్ C6H2O H12 ప్లస్ C6H12O6 ప్లస్ 6O2 గ్లూకోజ్ పిండి పదార్థంగా మారుతూ ఏర్పడడం జరిగింది. తర్వాత కొన్ని రకమైన చర్యలు ఉత్ప్రేరక సమక్షంలో జరుగుతాయి. ఉత్ప్రేరకం సమక్షంలో జరిగే చర్యలకు ఒక ఉదాహరణ మీకు ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే అసంతృప్తంగా ఉన్న హైడ్రోకార్బన్లు నికెల్ అనే లోహం సమక్షంలో, నికెల్ అనేటువంటి లోహం ఉత్ప్రేరకం సమక్షంలో హైడ్రోజన్ చేత హైడ్రోజనీకరణం జరగడం వల్ల సంతృప్తంగా ఉండే హైడ్రోకార్బన్లుగా మార్పు జరుగుతాయి. అసంతృప్తంగా ఉన్న హైడ్రోకార్బన్లు నికెల్ ఉత్ప్రేరకంగా ఉన్నటువంటి చర్య లోపల హైడ్రోజన్ వాయువుతో చర్య జరిపి సంతృప్త హైడ్రోకార్బన్లుగా మారుతాయి. దీన్ని మనం అసంతృప్త హైడ్రోకార్బన్లను నూనెలు అని పిలుస్తాం. నూనెల యొక్క స్థితి ద్రవ స్థితి. ఇక్కడ నికెల్ అనేటువంటి లోహం ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. హైడ్రోజన్ చేత ఈ నూనెలు హైడ్రోజనీకరణం చేయడం అంటాం. నూనెల హైడ్రోజనీకరణం అంటాం. అలా అసంతృప్తంగా ఉన్న నూనెలు హైడ్రోజనీకరణం చేస్తూ నికెల్ సమక్షంలో ఉత్ప్రేరకం సమక్షంలో చర్య జరిపినప్పుడు సంతృప్త హైడ్రోకార్బన్లుగా అంటే డాల్డను వనస్పతి లాంటి ఘనస్థితిలో ఉండేటువంటి కొవ్వులుగా మారుతాయి. నూనెలు ఏ విధంగా మారుతాయి? కొవ్వులుగా మారేటువంటి ఈ చర్యను నూనెలో క్రొవ్వులుగా మారేటువంటి ఈ చర్య లోపల నికెల్ ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. మరి ఉత్ప్రేరకం యొక్క లక్షణం ఏంది? ఉత్ప్రేరకము ఆ చర్యలో పాల్గొనదు. ఉత్ప్రేరకము చర్యలో పాల్గొనదు మరియు ఏం చేస్తుంది? చర్యా వేగాన్ని పెంచును. చర్యా వేగంను పెంచే విధంగా మనకు ఈ ఉత్ప్రేరకం పనిచేస్తుంది. చర్యలో పాల్గొనదు కానీ ఆ చర్యను తక్కువ సమయంలో ఎక్కువ వేగంగా జరగడానికి ఉత్ప్రేరకం మనకు పనిచేస్తుంది. కాబట్టి కొన్ని చర్యలు ఉత్ప్రేరక సమక్షంలో జరిగే చర్యలుగా మనం చెప్పడం జరుగుతుంది. తర్వాత మనం సమీకరణం తుల్యం చేస్తాము. సమీకరణం తుల్యం చేసిన తర్వాత ఆ తుల్య రసాయన సమీకరణంగా మారుతుంది. అలా తుల్య రసాయన సమీకరణంగా మారినటువంటి ఆ సమీకరణం ద్వారా మనకు ఇంకా మరికొన్ని అంశాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అందులో తుల్య రసాయన సమీకరణంలో మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాల్లో మొదటిది క్రియాజనకాలు మరియు క్రియాజన్యాల యొక్క గుర్తులు, ఫార్ములాలు మనకు తెలియడం జరుగుతుంది. ఆ చర్యలో పాల్గొనే క్రియాజనకాల యొక్క ఫార్ములాలు, సంకేతాలు, సాంకేతికాలు లేదా ఏర్పడేటువంటి కొత్త క్రియాజన్యాల లోపల ఉండేటువంటి ఆ మూలకాల యొక్క గుర్తులు లేదా ఆ సమ్మేళనం యొక్క ఫార్ములాల గురించి మనం మొదటగా తెలుసుకుంటాం. ఏవేవి చర్యలో పాల్గొంటున్నాయి వాటి యొక్క ఫార్ములాలు, ఏవేవి చర్యలో ఏర్పడుతున్నాయి కొత్తగా వాటి యొక్క ఫార్ములాలను మనం ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఏ పరమాణువులు చర్యలో పాల్గొంటున్నాయి లేదా ఏ పరమాణువులు చర్యలో ఏర్పడతాయి, అదేవిధంగా ఏ పరమాణువులు ఎన్ని సంఖ్యలో ఎన్ని పరమాణువులు పాల్గొంటున్నాయి, ఎన్ని పరమాణువులు ఏర్పడుతున్నాయి అనే విషయం కూడా మనం ఈ తుల్య రసాయన సమీకరణం ద్వారా తెలుసుకోవచ్చు. ఏమని చెప్తున్నాము? పాల్గొనేటువంటి పరమాణువులు ఏమేవిగా ఉన్నాయి, ఆ పరమాణువులు ఎంత సంఖ్యలో పాల్గొంటున్నాయి, ఎన్ని సంఖ్యలో ఏర్పడుతున్నాయి అనే విషయాన్ని కూడా మనము ఈ తుల్య రసాయన సమీకరణంలో తెలుసుకుంటాం. తర్వాత మీకు క్రియాజనకాల ద్రవ్యరాశులు కానీ క్రియాజన్యాల యొక్క ద్రవ్యరాశులను కానీ గ్రాములలో కనుక వ్యక్తపరిచినట్టయితే, క్రియాజనకాల ద్రవ్యరాశిని ఏర్పడే క్రియాజన్యాల యొక్క ద్రవ్యరాశిని గ్రాములలో కనుక వ్యక్తపరిస్తే వాటిని మనం మోలార్ ద్రవ్యరాశులు, మోలార్ నిష్పత్తి అనేటువంటి పరిమాణంలో మోలార్ ద్రవ్యరాశులుగా తెలుసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మోలార్ ద్రవ్యరాశి, మోలార్ ఘనపరిమాణాలు. ఈ మోలార్ ద్రవ్యరాశి, మోలార్ ఘనపరిమాణాలు అంటే వాటి యొక్క పరమాణు భారము లేదా అణుభారానికి సరిపోయే పరిమాణంలో మనము ఆ పదార్థ మూలకాన్ని మనం కనుక సేకరించినట్టయితే చర్య లోపల అది మోలార్ ద్రవ్యరాశిగా మారుతుంది. మరి మోలార్ ఘనపరిమాణం అంటే వాయువులను పరిమాణంలో లెక్కిస్తాం. కాబట్టి మోలార్ ఘనపరిమాణాల గురించి కూడా మనం తెలుసుకుంటాం. అవగాడ్రో సంఖ్య, ఇక్కడ కొత్త విషయం అవగాడ్రో సంఖ్య NA, అవగాడ్రో నంబర్ అని కూడా పిలుస్తాం. కాబట్టి NA అనే గుర్తుతో ఈ అవగాడ్రో సంఖ్యను తెలియజేస్తాం. అంటే ఇక్కడ అవగాడ్రో సంఖ్య ఏం తెలియజేస్తుందంటే ఒక మోల్ ద్రవ్యరాశి లేదా ఒక మోల్ వాయువు కనుక ఉన్నటువంటి పదార్థంలో ఎన్ని పరమాణువులు ఉన్నాయి, ఎన్ని అణువులు ఉన్నాయి అనే విషయాన్ని మనకి అవగాడ్రో సంఖ్య తెలియజేస్తుంది. ఈ అవగాడ్రో సంఖ్య యొక్క నంబర్ను మనం ఇక్కడ తెలుసుకుందాం. అవగాడ్రో సంఖ్య NA = 6.023 × 10⁻23 పరమాణువులు లేదా అణువులుగా మనం పిలుచుకోవాలి. అంటే చర్యలో పాల్గొనేటువంటివి పరమాణువు మూలకాలు అయితే ఆ సంఖ్యను పరమాణువుల సంఖ్య అంటాము.
అణువులు కనుక ఉన్నట్టయితే ఆ సమ్మేళనంలో అణువుల సంఖ్యగా పిలుస్తాం. ఒక మోల్ ద్రవ్యరాశి లేదా ఒక మోల్ వాయువుగా ఉండేటువంటి ఏ పదార్థంలో అయినా అవగాడ్రో సంఖ్య యొక్క నంబర్కు సరిపోయేటువంటి పరమాణువులు కానీ అణువులు కానీ ఉంటాయి. ఆ అవగాడ్రో సంఖ్య నంబర్ను మనం గుర్తుంచుకోవాలి. Na = 6.023 × 10⁻23 ఇది అవగాడ్రో నంబర్. అదేవిధంగా సాపేక్ష ద్రవ్యరాశులకు సంబంధించిన సంబంధాన్ని కూడా మనం తుల్య రసాయన సమీకరణం ద్వారా తెలుసుకుంటాం. సాపేక్ష ద్రవ్యరాశులు అంటే అర్థం ఏంటంటే క్రియాజనకాల వైపు క్రియాజన్యాల వైపు వాటి యొక్క ద్రవ్యరాశులను పోల్చే సమయంలో ఉదాహరణ చూడండి. ఇక్కడ మనకు 4 అంశాలు ఉన్నాయి. ద్రవ్యరాశి మరియు ద్రవ్యరాశి మధ్య సాపేక్ష సంబంధం అంటాడు, లేదా ద్రవ్యరాశి ఘనపరిమాణం మధ్య గల సాపేక్ష సంబంధం, లేదా ఘనపరిమాణం మధ్య గల సాపేక్ష సంబంధం, లేదా ద్రవ్యరాశి ఘనపరిమాణం అణువుల సంఖ్య వాటి మధ్య గల సంబంధం. ఈ విధంగా 4 సాపేక్ష సంబంధాలను విషయాలను తెలియజేస్తాయి. ఇందులో మొదటి ద్రవ్యరాశి సంబంధం ఏం తెలియజేస్తుంది అంటే క్రియాజనకాల వైపు ఉండేటువంటి సమ్మేళనం ఘనస్థితిలో ఉండి ఏర్పడేటువంటి క్రియాజన్యాల వైపు ఉండేటువంటి సమ్మేళనము ఘనస్థితిలో ఉన్నట్టయితే, అంటే రెండు వైపులా కూడా ఘనస్థితిలో ఉండాలి. క్రియాజనకాల వైపు పోల్చేటువంటి పదార్థం యొక్క స్థితి, క్రియాజన్యాల వైపు మనము ఏ మూలక సమ్మేళనంతో పోలుస్తున్నామో ఆ స్థితి కూడా ఏ స్థితిలో ఉండాలి, రెండు కూడా ఘనస్థితిలో ఉండేటువంటి కనుక ఉన్నట్టయితే వాటిని మనం ద్రవ్యరాశి సంబంధంగా పరిగణలోకి తీసుకుంటాం. అదేవిధంగా ద్రవ్యరాశి ఘనపరిమాణ సంబంధం అంటే అర్థమైంది అంటే క్రియాజనకాల వైపు పదార్థం యొక్క స్థితి ఘనస్థితిలో ఉండి క్రియాజన్యాల వైపు పదార్థం యొక్క స్థితి వాయుస్థితిగా ఉన్నట్టయితే ఆ సంబంధము మనకి ఏ సంబంధం తెలియజేస్తుంది? ద్రవ్యరాశి మరియు ఘనపరిమాణ మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది. అలా కాకుండా ఘనపరిమాణ సంబంధము అంటే క్రియాజన్యాల వైపు ఉండేటువంటి సమ్మేళనం వాయుస్థితిలో ఉండి క్రియాజన్యాల వైపు ఉండేటువంటి సమ్మేళనం కూడా వాయుస్థితిలో ఉంటే, చూడండి, క్రియాజనకాల వైపు క్రియాజన్యాల వైపు మనం వేటి యొక్క సంబంధాన్ని పోలుస్తున్నాము అంటే వాయుస్థితిలో ఉండేటువంటి క్రియాజన్యానికి మధ్య సాపేక్ష సంబంధాన్ని పోల్చి చూస్తున్నట్టయితే అది ఘనపరిమాణ సంబంధాన్ని తెలియజేస్తుంది. అలా కాకుండా ద్రవ్యరాశి ఘనపరిమాణం అంటే క్రియాజనకాల వైపు పదార్థము స్థితి ఘనస్థితిలో ఉండి క్రియాజన్యాల వైపు ఉండేటువంటి పదార్థం యొక్క స్థితి వాయుస్థితిలో ఉంటే అది ద్రవ్యరాశి ఘనపరిమాణ సంబంధాన్ని తెలియజేస్తుంది. అదేవిధంగా అణువుల సంఖ్య అంటే అవగాడ్రో నంబర్ని కూడా మనం తెలుసుకోవచ్చు. అవగాడ్రో నంబర్ని కూడా తెలుసుకునే అవకాశం ఉంది. ఘనస్థితి, వాయుస్థితి మరియు అవగాడ్రో నంబర్. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ 4 సాపేక్ష సంబంధాలను గుర్తుంచుకోవాలి. ఏంది? ద్రవ్యరాశి సంబంధం, క్రియాజనకాల వైపు ఉండే సమ్మేళనం ఘనస్థితిలో ఉండి ఏర్పడేటువంటి క్రియాజన్యాల్లో ఉండేటువంటి సమ్మేళనం ఘనస్థితిలో ఉంటే ఆ రెండు మధ్యల సంబంధ ద్రవ్యరాశి సాపేక్ష సంబంధంగా పోలుస్తాం. మరి ద్రవ్యరాశి ఘనపరిమాణ సంబంధం ఏదైతే ఉందో క్రియాజనకాల వైపు ఉండే సమ్మేళనం ఘనస్థితిలో ఉండి క్రియాజన్యాల వైపు ఉండేటువంటి సమ్మేళనం వాయుస్థితిలో ఉన్నట్టయితే ఆ సంబంధాన్ని మనం ద్రవ్యరాశి ఘనపరిమాణ సంబంధంగా పోలుస్తాం. అలా ఘనపరిమాణ సంబంధంగా ఉంటే క్రియాజనకాల వైపు ఉండేటువంటి సమ్మేళనం వాయుస్థితిలో ఉండి క్రియాజన్యాల వైపు ఉండేటువంటి సమ్మేళనం వాయుస్థితిలో ఉన్నట్టయితే ఆ రెండు ద్రవ్యరాశుల సాపేక్ష సంబంధాన్ని ఘనపరిమాణ సంబంధంగా పోలుస్తాం. అదేవిధంగా ద్రవ్యరాశి ఘనపరిమాణము మరియు అణువుల సంఖ్య ఘనస్థితిలో ఉండి క్రియాజనకాల వైపు సమ్మేళనం ఘనస్థితిలో ఉంటే ద్రవ్యరాశి సంబంధంగా, క్రియాజన్యాల వైపు ఉండేటువంటి సమ్మేళనం వాయుస్థితిలో ఉంటే ఘనపరిమాణ సంబంధంగా పోలుస్తూ దానితో పాటు మనం అణువుల సంఖ్యను కూడా లెక్కిస్తాం. అవగాడ్రో నంబర్, అందులో ఉండేటువంటి ఎన్ని గ్రాములు ఉంది లేదా ఎన్ని మోల్లు ఉంది ఆ వాయువు కానీ ఘనపదార్థం కానీ, అందులో ఉండేటువంటి పరమాణుల సంఖ్య ఎంతగా ఉంటుంది లేదా అణువుల సంఖ్య ఎంతగా ఉంటుంది, ఎన్ని మోల్లు చర్యలో పాల్గొన్నాయి, ఎన్ని మోల్ల క్రియాజన్యం ఏర్పడింది, ఎన్ని గ్రాముల క్రియాజనకం చర్యలో పాల్గొంటే ఎన్ని గ్రాముల క్రియాజన్యం ఏర్పడింది అనే విషయాలను మనం ఉదాహరణల సహాయంతో కొన్ని సమస్యల సాధన చేస్తూ వాటి గురించి పూర్తి అవగాహన చేసుకోవడం జరుగుతుంది.